welcome to the audio launch of Run Raja Run. UV Creations banner లో వంశీ అండ్ ప్రమోద్ గారు నిర్మాతలుగా, సుజీత్ గారి దర్శకత్వంలో, జిబ్రాన్ సంగీత దర్శకుడిగా, శర్వానంద్ గారు మరియు షరీత్ కపూర్ జంటగా వచ్చేస్తున్నారు ఇన్ రన్ రాజా రన్. నాకు ఆ పేరు చెప్పగలని విషయం నాకు అర్థమైపోయింది. సౌండ్ అలా ఉంది. మిర్చి లాంటి ఒక సినిమాని మన ముందుకు తీసుకొచ్చారు యూవీ క్రియేషన్స్ బ్యానర్ వారు. అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి దేర్ సెకండ్ ఫిలిం. సో విషింగ్ ద హోల్ ప్రొడక్షన్ టీమ్. ఇక మా మాటలు తక్కువ, మనం పాటలు విందాము. మరి జిబ్రాన్ గారి సంగీత దర్శకత్వంలో ఈ రోజు ఈ మ్యూజిక్ విడుదల కాబోతోంది. మొదటి పాట విందామా? యు ఆల్ రెడీ? కానీ మొదటి పాటని లాంచ్ చేయడానికి ఆయన చెప్తే ప్రతి హీరో ఆడతాడు, కానీ ఆయన కూడా ఆడితే ఒకసారి చూడాలనిపిస్తూ ఉంటుంది. కానీ అలాంటి లెజెండరీ సెన్సేషనల్ కొరియోగ్రాఫర్ ది వన్ అండ్ ఓన్లీ రాజు మాస్టర్, రాజు సుందరం గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము ఫర్ ద ఫస్ట్ సాంగ్ లాంచ్. కొత్త డైరెక్టరు ఆ కుర్రాడు బాబేడి సుజిత్. హీస్ ద డైరెక్టర్ సుజిత్. మీకు ఎలా అనిపించింది సార్ అంత చిన్న వ్యక్తితో వర్క్ చేయడం? అంటే మిమ్మల్ని బాగా విసిగించాడా, లేకపోతే మీరు చెప్పింది విన్నారా? చిన్న వ్యక్తి పెద్ద వ్యక్తి ఏమీ లేదు, అందరితో విషయం ఉంటుంది. సేమ్ వే ఈజ్ బెస్ట్. సుజిత్ ఈస్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్ సుజిత్. అంటే సుజిత్ నీతో కూడా మాట్లాడాలి, ఎందుకంటే రాజు మాస్టర్ లాంటి ఒక సీనియర్ కొరియోగ్రాఫర్తో నీ ఫస్ట్ ఫిలింలో ఫస్ట్ సాంగ్ని కొరియోగ్రాఫ్ చేయించుకున్నావు. సో నీకు భయం వేసిందా? భయం అంటే మామూలు భయం కదా. యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ రాగానే మాస్టర్ చాలా స్ట్రిక్ట్, చాలా కరెక్ట్, జాగ్రత్తగా ఉండాలని ముందే వార్నింగ్ ఇచ్చారు బాగా. సరే మాస్టర్ వచ్చారు. మామూలుగా మాస్టర్ ఫస్ట్ ఎక్కడ అంటే ఫిలిం స్ట్రీట్లో కలిసాను. యాక్చువల్లీ కలిసి ప్రభాస్ మాస్టర్ ఉన్నారు, అందరూ ఇలా సాంగ్ వింటూ ఉన్నాం. సాంగ్ వినగానే இந்த பாட்டு செமையா பிடிச்சிருக்கு எனக்கு. இந்த பாட்டு సూపర్ డాన్స్ சொன்னாங்க. మాస్టర్ యాక్చువల్లీ ఇంకో పాట కూడా మీరు చేయాలి మాస్టర్ అంటే, రెండు పాట కష్టండా అన్నారు. మాస్టర్ ಇಲ್ಲ మాస్టర్ యాక్చువల్లీ టోటల్ 4 సాంగ్స్ మాస్టర్. సో 4 సాంగ్స్ మాస్టర్. ఐ రియలీ என்னன்னா యాక్చువల్లీ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ మాస్టర్. సో థ్యాంక్స్ లాట్ మాస్టర్. యాక్చువల్లీ ಎಲ್ಲ Here we go, the young rebel star Prabhas. Hi darlings. మీరు ఒకసారి కూర్చోవాలి. ప్లీజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరికి కూడా థ్యాంక్ యూ. యూవీ క్రియేషన్స్ ఫస్ట్ మూవీ, ద సెన్సేషనల్ మూవీ మిర్చి ని డైరెక్ట్ చేసిన కొరటాల శివ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. సార్, యూవీ క్రియేషన్స్ గురించి మీ మాటల్లో. నా ఫస్ట్ సినిమా ఆడియో ఫంక్షన్లో ఎక్కువగా మాట్లాడలేకపోయాను, అసలు మైక్ దొరకలేదు నాకు. అట్లీస్ట్ ఇలాంటి వేదిక మీద నా ప్రొడ్యూసర్స్ గురించి, మా హీరో గురించి 2 ముక్కలు మాట్లాడుకునే అవకాశం దొరికింది. ముందుగా నా ప్రొడ్యూసర్స్ వంశీ ప్రమోద్ గురించి చెప్పాలి. వాళ్ళు ముందు నా ఫ్రెండ్స్. అంటే ఒక డార్లింగ్ ప్రభాస్ లాంటి పెద్ద హీరో దొరికినప్పుడు వాళ్ళ బ్యానర్ లాంచ్ చేసుకోవడానికి ఒక పెద్ద డైరెక్టర్ని తీసుకుంటారనుకున్నాను నేను వాళ్ళు. కానీ వాళ్ళు నేను కలిసినప్పుడు కథ చెప్తా అన్నప్పుడు నాకు ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయి నాకు. సరే, నా ఫ్రెండ్స్ కంటే వీళ్ళు ముందు చాలా గట్స్తో నన్ను నమ్మి ఫస్ట్ సినిమా అవకాశం ఇచ్చారు. నా కంప్లీట్ ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి సినిమా తీయాలనుకున్నాను నేను. అండ్ ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. థ్యాంక్స్ టు వంశీ అండ్ ప్రమోద్ నన్ను నమ్మి
నన్ను కూడా నాకు ఒక సక్సెస్ఫుల్ సినిమా ఇచ్చినందుకు, నా వెన్నంటే ఉన్నందుకు. అండ్ డార్లింగ్ ప్రభాస్, ఐ ఓ టు డార్లింగ్, నా జీవితాంతం మిమ్మల్ని గుర్తుంచుకుంటాను. థ్యాంక్ యూ. అండ్ వెరీ టేస్ట్ఫుల్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు. అంటే మిర్చి లాంటి సినిమా తర్వాత, అంత బ్లాక్ బస్టర్ తర్వాత మళ్ళా మంచి కథ కోసం వెయిట్ చేసి ఒక యంగ్ ప్రామిసింగ్ టాలెంట్ శర్వానంద్ గారు అండ్ ఇలాంటి కొత్త కాస్ట్తో హీరోయిన్ ఇలాంటి అండ్ న్యూ డైరెక్టర్ సుజిత్. సో అతను కూడా నాలాగే నమ్మి మంచి కథ నమ్మి ఇచ్చారు. డెఫినెట్గా మిర్చి అంత పెద్ద హిట్ అవుతుందని గట్టిగా నమ్ముతాను. ఎందుకంటే నాకు వంశీ అండ్ ప్రమోద్ వాళ్ళ టేస్ట్ నాకు తెలుసు. వాళ్ళు కథను నమ్మి ఏ రేంజ్కని వెళ్తారు, ఎంత పెద్ద హిట్ అని తీస్తారు. అండ్ కంగ్రాట్స్ టు ది ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ అండ్ కంగ్రాట్స్ టు జిబ్రన్ మ్యూజిక్ డైరెక్టర్. నెక్స్ట్ సాంగ్ని లాంచ్ చేయడానికి ఆ సాంగ్ని రాసిన వ్యక్తినే వేదిక మీదకి పిలవాలనుకున్నాం మేము. వెల్కమ్ ఆన్ స్టేజ్ రామ్ జోగేష్ శాస్త్రి గారు. ఓం శాంతి లాంచ్. ఇంకా ఇక last చివరిగా song ఒక మిగిలింది. పాట మాత్రమే మిగిలింది. Yes. మరి ఆ పాటని లాంచ్ చేయడానికి మరొక స్పెషల్ పర్సన్, స్పెషల్ గెస్ట్ ఈ రోజు వేదిక మీదకి రావాల్సిందిగా మేమందరం కోరుకోబోతున్నాం. ఆయన గురించి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అని ఆలోచిస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఇద్దరు పక్కపక్కనే కూర్చున్నారు. అదే వాళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మొట్టమొదటి వర్షం. సినిమా వర్షం. అండ్ ఆ తర్వాత నుంచి గోపీచంద్ గారు ఎన్నో సెన్సేషనల్ మూవీస్, ఎన్నో సూపర్ హిట్స్ అందించారు. ఒక రణం, ఒక యజ్ఞం, ఒక లక్ష్యం, ఇలా చెప్పుకుంటూ పోతే సాహసం. చాలా మూవీ, ఎన్నో మూవీస్ చేశారు. సో ఒక్కసారి గట్టిగా లెట్స్ వెల్కమ్ చప్పట్లతో వన్ అండ్ ఓన్లీ గోపీచంద్ గారు ఆన్ స్టేజ్. మీ చేతుల మీద లాంచ్ అవబోతోంది. సో the song launch. UV Creations. Basically UV Creations వాళ్ళిద్దరు ప్రొడ్యూసర్స్ నాకు చాలా ఆల్మోస్ట్ నాకు ఇండస్ట్రీ వచ్చినప్పటి నుంచి ఫ్రెండ్స్. బికాస్ నేను ఇండస్ట్రీకి ఫస్ట్ సినిమా అప్పటి నుంచి నాకు ప్రభాస్తో పరిచయం ఉంది. బికాస్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. అట్లానే ప్రభాస్ ఫ్రెండ్స్ నాకు అప్పటి నుంచి బాగా పరిచయం. దే ఆర్ వెరీ నైస్ పీపుల్, ఎస్పెషలీ వంశీ అండ్ ప్రమోద్. చాలా అంటే వెరీ టేస్ట్ఫుల్. అంటే వంశీ ఎంతమంది డిస్ట్రిబ్యూషన్గా చేశాడు, చాలా మంచి సినిమాలు చేశాడు. సినిమా స్టార్ట్ చేస్తాను ఫస్ట్ అన్నప్పుడు డెఫినెట్గా తన టేస్ట్ మంచి సినిమాలు తీస్తాడు అంటున్నా. డెఫినెట్గా ఫస్ట్ సినిమా మిర్చి కథ విన్నప్పుడు నాకు చాలా బాగా నచ్చింది అనమాట. వంశీ చెప్పాడు నాకు. డెఫినెట్గా ఈ సినిమా సూపర్ హిట్ అయింది అంటున్నా. డెఫినెట్గా సూపర్ హిట్ అయింది. ఫస్ట్ సినిమాతో సూపర్ హిట్ కొట్టి పెద్ద ప్రొడ్యూసర్ అయిపోయాడు వంశీ. అట్ ది సేమ్ టైం సెకండ్ సినిమా రన్ రాజా రన్, మంచి కొత్త డైరెక్టర్తో సుజిత్, మంచి మ్యూజిక్ డైరెక్టర్. టుడే ఈస్ ద హీరో ఆఫ్ ది ఫంక్షన్ ఈస్ గిబ్రాన్. ది సాంగ్స్ ఆర్ వెరీ నైస్, చాలా బాగున్నాయి సాంగ్స్. ఆల్మోస్ట్ ఎవ్రీ సాంగ్ డిఫరెంట్ సాంగ్, అన్ని ఎలిమెంట్స్ దీంట్లో మిక్స్ అయ్యాయి అనమాట. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి వంశీ. ఈ బ్యానర్కి అట్ స్ట్రాంగ్, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యానర్ లాగా నిలబడాలని కోరుకుంటున్నాను. అండ్ సెకండరీ శర్వానంద్ నా తమ్ముడు లాంటి వాడు. తన సినిమాలు చూసాను, చాలా బాగా చేస్తారు. ఎవ్రీ సినిమా డిఫరెంట్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ క్యారెక్టర్స్ చాలా బాగుంటాయి. ఎవ్రీ సినిమాకి ఒక కొత్తదనం ఉంటుంది. ఈ సినిమా ఫస్ట్ నేను లుక్ చూసినప్పుడు శర్వానంద్ చాలా బాగున్నాడు. వే ఆఫ్ డ్రెస్సింగ్ కానీ హెయిర్ స్టైల్ కానీ చాలా బాగుంది. ఈ సినిమాతో తను మంచి పెద్ద హీరో అవ్వాలని, ఈ సినిమా మంచి బ్రేక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ ఫర్ ది హోల్ టీమ్. ఒకే ఒక స్టెప్ వేస్తారు. ఈ ఒక్కసారి ఒక్క స్టెప్. స్టెప్ వద్దులేండి, బాగోదు. మాస్టర్ ఉన్నారు అక్కడ ముందు, రాజు మాస్టర్. సో మాస్టర్ వెళ్ళిపోయారు, మాస్టర్ ఉంటేనే చేయగలను. లేదు మాస్టర్ ఉన్నారనుకుని చేయను అన్నారు మీరు. మేము అందుకే రాజు గారిని అలా పక్కన పంపించాం, మీరు కాన్షియస్ అయిపోతారని. చెప్పినందుకు హీరో ఒక్క స్టెప్ అయినా వేశారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శర్వానంద్ గారు అండ్ శ్రీ. థ్యాంక్ యూ. మీరు ఇక్కడే ఇలాగే వేదిక మీద ఉంటే, అలాగే మేము మ్యూజిక్ డైరెక్టర్ గారిని కూడా వేదిక మీద పిలుద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడే ప్రొడ్యూసర్స్ అందరి కోరిక మేరపై శర్వానంద్ గారు ఒక డైలాగ్ కూడా చెప్తారట. ఓహో, మా డైరెక్టర్ ఒకసారి బై డైరెక్టర్ గారు రండి పైకి. సుజిత్ గారు రండి. మీరు యాక్షన్ చెప్పాలి సార్. ఏదన్నా మొత్తం సినిమాలో ఏ ఎక్స్ప్రెషన్ పెట్టాలన్నా, ఏ టెంపోలో చెప్పాలన్నా ఆయన చెప్తేనే నేను చేస్తా. సో ఆయన యాక్షన్ చెప్తే చెప్తాను. ఏ డైలాగ్ చెప్పాలి సార్? యాక్చువల్లీ ఫస్ట్ ఒక డైలాగ్ ఈ సినిమాలో రాసినప్పుడు, అంటే రాజా మీద ఒక డైలాగ్ అనుకున్నప్పుడు
ఒకసారి ఆ డైలాగ్ జనరల్ ఒక చిన్న పేజ్ ఇచ్చాను అనమాట. ఇవ్వగానే అరే డైలాగ్ చాలా చిన్నగా ఉందిరా, పర్లేదు ఇంతేనా అని చెప్పేసి అన్నారనమాట. వెంటనే ఒకడు వచ్చి సార్ ఇది కాదు సార్ మీ డైలాగ్, యాక్చువల్లీ అని ఒక బుక్ ఇచ్చాడనమాట. ఈ బుక్ సార్ మీ డైలాగ్ అంటే, ఇది డైలాగ్ నేను చెప్పాలా అంటే, యా చెప్పాలన్నా అంటే, ఆ చిన్న అప్పుడే సత్య2 సినిమా చూసి మెల్లగా ఇప్పుడే నేను ఇంకా చిన్న ట్రాన్స్ఫర్ అవుతున్నారా, ఇప్పుడే ఎట్టిందో డైలాగ్ ఇస్తారా బాబు అంటే, అన్న ఆ డైలాగ్ ఎప్పుడు మీ నోట్లో చినాలనుకుంటున్నాను. ఆ డైలాగ్ రెడీ. ఇప్పుడు నేను యాక్షన్ బేసిక్లీ నేను డైలాగులు చాలా స్లోగా చెప్తానని ఎప్పుడు తిడుతూ ఉంటాడు. సో అందుకే ఫాస్ట్గా చెప్పు, లేకపోతే ఒక 10 పేజీల డైలాగులు ఇచ్చి చెప్పాడు. నటరాజ్ హెచ్పి పెన్సిల్తో లార్జ్ వైట్ షీట్ల పైన మైదా పిండితో నిండిపోయిన బ్రెయిన్లతో ఏమైనా స్కెచ్ చేసే ముందు ఒకటి తెలుసుకోండి, నా పేరు రాజా, రన్ రాజా, కాళ్ళు భూచక్రాల కన్నా ఫాస్ట్, మైండ్ డైమండ్ కన్నా యమా కాస్ట్. పట్టుకుందాం కాదు, పట్టుకుందాం ఆలోచన వేస్టే, ఎందుకంటే నేను దొరకను. సేమ్ పించ్ ఇన్ తెలుగు. తెలుగు బాబాయ్ ఇలా చూసి మాట్లాడాల్సి వస్తుంది మీ హీరోయిన్. లేదా మీరు పని చేయండి, మీరు ఇంగ్లీష్లో చెప్పండి, నేను తెలుగులో చెప్తాను మా వాళ్ళకి. యు సే ఇట్ ఇంగ్లీష్, ఐ ట్రాన్స్లేట్ ఇన్ తెలుగు. ఎదురు ముగ్గురు ఆ? ఏదో ఎదురు ముగ్గురు ఏదో ఇద్దరు ముగ్గురు హండి చరణి అదే అందరూ అమ్మాయిలని అడగడం తప్పు. అదే సూపర్ బా. థ్యాంక్ యూ ప్రదీప్, That's so sweet. నిజంగా నిన్ను బాగా తిట్టినట్టు అనిపించింది నాకు. మీకు కుళ్ళండి, జెలసీ. I'm really glad for Mamsi sir and Pramod sir and Sujit for choosing me. I wanted to do a film in Telugu for a long time, and that has happened, and really thanks for God for making this happen. అక్కడున్న మా అమ్మ నాన్నకి యాక్చువల్లీ థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను. యాక్చువల్లీ ఇక్కడ ఉన్నానంటే వాళ్ళ వల్లే యాక్చువల్లీ. సో వాళ్ళు ఎక్కడుంటే అక్కడ అందరూ నన్ను చేసుకొని నా ఫ్యామిలీని తీసుకొని మా ఫ్యామిలీ అందరికీ థ్యాంక్స్ చెప్తాను. యాక్చువల్లీ ఫస్ట్ యాక్చువల్లీ ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తూ ఇక్కడికి వచ్చాను. యాక్చువల్లీ షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఒక సినిమా తీయడానికి నేను ఎంకరేజ్ చేసిన ఫస్ట్ నాకు నా లైఫ్లో ఫస్ట్ చాలా ఎక్కువ వంశన్న, ప్రమోద్ అన్న, విక్కీ అన్న, వీళ్ళు ముగ్గురు నన్ను ఇక్కడ ఎంకరేజ్ చేస్తేనే నేను ఇక్కడ ఉన్నాను. యాక్చువల్లీ వాళ్ళ వల్లే ఇక్కడ ఉన్నాను. కేవలం డైరెక్టర్ అంటే కేవలం ఏదో పెద్ద డైరెక్టర్ అని కాకుండా కేవలం కథ మాత్రమే, కథనే హీరో అని నమ్మి నా మీద ఈ బరువు బాధ్యతలు ఇవన్నీ పెట్టారు కాబట్టి యాక్చువల్లీ ఇంకా రన్ రాజా రన్ అంటే ఫస్ట్ రాజా నా హీరో నా దేవుడు. సో నా హీరో నేను ఎలా చూడాలనుకున్నానో నేను అలా చూపించడానికి నేను మ్యాక్సిమం ట్రై చేశాను. యాక్చువల్లీ అది మీరు సినిమా చూసి చెప్పాలి. యాక్చువల్లీ ఇంకా తర్వాత మా అన్నయ్య ఎక్కడ జిబి అన్నయ్య యాక్చువల్లీ ఏం లేదు, ఏంటంటే ఫస్ట్ నాకు ఒక దేవుడు ఇచ్చిన వరం తెలియదు కానీ మా నాన్న వల్ల నేను యాక్చువల్లీ చెన్నైలో చదువుకోవాల్సి వచ్చింది. చెన్నైలో చదువుకోవడం వల్ల తమిళ్ రావడం వల్ల మా అన్నయ్య నాకు యాక్చువల్లీ బాగా క్లోజ్ అనమాట. ఏంటంటే ఫస్ట్ టైము అన్నయ్యకి నరేషన్ ఇస్తున్నప్పుడు వెళ్ళాం అనమాట. యాక్చువల్లీ అప్పటికే ఆయన కమల్ సార్తో విశ్వరూపం 2 చేస్తున్నారనమాట. ఒక పక్క కమల్ సార్తో ఫోను, ఇంకో పక్క నరేషన్ అనమాట.
అంటే అలాంటి ఆయన ఒప్పుకుంటాడనే విషయం నాకు చాలా సర్ప్రైజింగ్ అన్నమాట. నరేష్ని ఇవ్వగానే ఫస్ట్ ఒక మాట అన్నారు యాక్చువల్లీ, ఈ సినిమా నాకు కథ కన్నా నాకు డైరెక్టర్ నచ్చాడు, సినిమా చేస్తా అన్నాడు. ఇంకా కుమ్మేద్దాం అని చెప్పేసి అప్పుడే డిసైడ్ అయిపోయాను. ఇంకా సిచ్యువేషన్ అంటే మాకు ఇంకా స్టూడియోలో పడుకొని దొరలేసి చేసేవాళ్ళు. ఒక సిచ్యువేషన్ కోమా చెప్తున్నప్పుడు యాక్చువల్లీ అన్నయ్య ఇక్కడ ఇలా అమ్మాయి వచ్చి ఇలా హక్ చేసుకోగానే ఉంటుందన్నయ్య అనగానే పరిగెత్తి వెళ్ళిపోయాను బ్రేక్కి. ఏంటి పరిగెత్తి వెళ్ళిపోయాడని చూస్తే అక్కడ ట్యూన్ పాడేసి ఇది వన్ ట్యూన్ అని రెడీ పెట్టేశారనమాట. అలాగా బాగా ఇన్స్పిరేషన్ వచ్చేస్తాను నాకేసరికి నేను ఓకే ఇంక అన్నతో ఇంకా ఫుల్ ట్రావెల్ అనమాట. ప్రభాస్ అన్నకి గురించి ఒకటే చెప్పాలి యాక్చువల్లీ ఏంటంటే నేను ప్రభాస్ అన్న అంటే ప్రభాస్ అన్న అలా ఉంటాడు, ప్రభాస్ అన్న అలా, ప్రభాస్ అన్న ఇలా ఉంటాడు చాలా ఇమాజినేషన్ ఉంటాయన్నమాట. కానీ నిజంగా చెప్తున్నాను, నా హోల్ హార్ట్గా చెప్తున్నాను, ప్రభాస్ అన్న మీ అందరి తరపున నేను మీలాగా ఒక ఫ్యాన్గా చెప్తాను, ప్రభాస్ అన్న సూపర్. నేనేదో అన్న పక్కన ఉన్నాడని చెప్పట్లేదు, నిజం చెప్తున్నాను. ప్రభాస్ అన్నని డార్లింగ్ అంటారంటే ఎందుకంటారు నాకు అర్థమయ్యేది కాదు యాక్చువల్లీ. ఎందుకంటే నిజంగా ఆయన డార్లింగే. వంశీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. శర్వానంద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము సార్. కాదు, సుజిత్ ఇంత మాట్లాడేసిన తర్వాత నేను ఏం మాట్లాడినది ఆందు. సో మా టెక్నీషియన్స్ అందరికీ, ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రశాంత్, అశ్విన్, నిఖిల్ అందరికీ, అండ్ మీ అందరికీ ఇంత వర్షం పడిన వెయిట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అలానే మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. రన్ రాజా రన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందరం కష్టపడి పనిచేసాం, మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుందని అనుకుంటున్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్, థ్యాంక్ యూ. Finally, మన డార్లింగ్ మాట్లాడాలా? హాయ్ డార్లింగ్స్. నేనేం ఆడతాను ప్రతిదీ ఎప్పుడు ఒకసారి ఒకటే స్టైల్ కదా ఉంది, పెద్ద ఎక్కువ ఆడడం రాదు. అన్నిటికంటే ముఖ్యంగా హీరో గురించి లాస్ట్ చెప్తా. ఇది ఒక ఫ్యామిలీ ప్రొడక్షన్ అండి. ప్రమోద్, వంశీ నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్. మీకు తెలుసు నాకు ఫ్రెండ్స్ అంటే ఎంత ఇష్టం. అండ్ ఈ సినిమాలో మిర్చిలో చేసిన టెక్నీషియన్స్ చాలామంది ఉన్నారు, మా ఫ్యామిలీ మెంబర్స్. దాంట్లో రామ్ జోగే శాస్త్రి గారు, ప్రకాష్ గారు, కొంచెం వచ్చిందా? బెటర్ అయినా? ఓకే, మళ్ళీ మధ్యలో కట్ చేస్తే ఫ్లో మిస్ అవుద్ది మళ్ళీ. డార్లింగ్ లవ్ యూ. ఓకే, సో ఇట్స్ లైక్ అ ఫ్యామిలీ ఫిల్మ్. ఇప్పుడు శర్వా కూడా ఫస్ట్ శర్వాని వంశీ అండ్ విక్కీ చాలా క్లోజ్ ఫ్రెండ్, చాలా మంచోడు. సో హీరో గురించి లాస్ట్ మాట్లాడదాం అనుకున్నాం కదా. అండ్ హీరోయిన్ కర్లీ హెయిర్ హీరోయిన్ చూసుంటారు మీరు సాంగ్లో, బూమ్ బూమ్లో, వెరీ బ్యూటిఫుల్, సూపర్ డాన్సర్. అండ్ మన డైరెక్టర్ సుజీత్ గారు, ఎక్కడ సుజీత్ గారు? ఫస్ట్ కొన్ని సీన్స్ సరదాగా అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు రోడ్ చెప్పేసాడు. అంటే బాగుందా, ఎలా ఉందన్నా అంటే ఒక్కసారి మళ్ళీ చెప్ప, అదే సరే అన్న అదే కాదు సుజిత్, నువ్వు చాలా యంగ్. ఎంత 22ఆ 24 వచ్చినాయా? ఓకే సుజిత్ అని చెప్పేస్తే కొంచెం స్లోగా చెప్పు డార్లింగ్, మనకి కొంచెం సీనే అని వచ్చు. సుజిత్ యంగెస్ట్ 24. యువి ఆల్రెడీ శివ గారు సూపర్ రైటరు, ఆల్రెడీ బ్లాక్ బస్టర్ ఇచ్చారు, ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు సుజిత్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తుంది యువి. సార్ దాని గురించి కూడా మాట్లాడతాను, మీరు మధ్యలో కన్ఫ్యూజ్ చేయొద్దు, డిస్టర్బ్ చేయొద్దు, మాట్లాడతాను. బాబుల్ గురించి కూడా చెప్తా, కొంచెం చెప్తా. ఓకే చెప్తా. సో సుజిత్ వెరీ టాలెంటెడ్. 24 yearsలో ఇలా తీస్తాడని, ఇంత టాలెంటెడ్ పీపుల్ ఇంత తక్కువ ఏజ్లో ఉంటారని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈజ్ సూపర్ టాలెంటెడ్. అండ్ అతని నెరేషన్ విధానం, ఫస్ట్ ఒక లైన్ చెప్పి వంశీయాలకి కొంచెం బాగుంది, కానీ సెకండ్ హాఫ్ కొంచెం అంత బాగాలేదని, కానీ ఒక 10 daysలో మళ్ళీ ఇంకొక కొత్త కథ చేశాడు. ఈజ్ సూపర్ టాలెంటెడ్, సూపర్ ఇంటెలిజెంట్, వెరీ హార్డ్ వర్కింగ్.
కొంచెం స్పీడ్గా మాట్లాడతాడు కానీ ఓకే అది కూడా అండ్ అండ్ జిబ్రాన్ గారు నాకు ఆయన అన్ని సాంగ్స్ చాలా నచ్చింది. దాంట్లో మీ మెలోడీ సాంగ్ నాకు చాలా బాగా నచ్చిందండి. అండ్ బుజ్జిమా కానీ రాజా ఒక టిపికల్ ఓల్డ్ స్టైల్ మ్యూజిక్ ఇచ్చారు, సూపర్ ఇచ్చారండి. అండ్ నాకు సాంగ్స్ అన్ని చాలా బాగా నచ్చింది. జిబ్రాన్ గారు చాలా థ్యాంక్స్. మిర్చిలాగే రణరాజన్ కూడా చాలా పెద్ద హిట్ అవుద్దని కోరుకుంటున్నాను. మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ రాజు మాస్టర్, ఆయన నన్ను బ్రదర్లా చూసుకుంటారు. ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఫ్యామిలీ మెంబర్. మామూలుగా అసలు ఏ సినిమా ఆయన 3 సాంగులు 4 సాంగులు చేయరు, 2 సాంగ్లే చేస్తారు. అది ఓన్లీ ఈ సినిమా ఆయన ఫ్యామిలీ మెంబర్గా తీసుకుని చాలా లవ్తో చాలా కేరింగ్తో చేశారు. ఆయన మా ఫ్యామిలీ మెంబర్, అంటే నన్ను బ్రదర్ అని పిలుస్తారు. ఏమన్నీ ప్రతి పర్సనల్ ప్రాబ్లంలో కూడా హీఈస్ లైక్ ఇన్వాల్వ్డ్ అండ్ చాలా క్లోజ్గా ఉంటాం. అండ్ మది వన్ మోర్ మై ఫ్యామిలీ మెంబర్, మిర్చి చేశారు మది కెమెరామెన్. మది మీ ఫోటోగ్రఫీ మీరు ఆల్రెడీ చూసుంటారు, చాలా బాగా చేశాడు మిర్చి. అండ్ దీంట్లో కూడా మీరు చూసినట్టు ది క్వాలిటీ ఆఫ్ ద ఫిలిం రన్ రాజారానికి అది మదికి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఉండడలే అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ శర్వా గురించి చాలామంది తెలీదు. చాలా మంచోడు. ఈ సినిమా వంశీ ప్రమోదాలు బాగా తీస్తారని తెలుసు. ఈ సినిమా క్వాలిటీ కోసం ₹1 కూడా తీసుకోలేదు. ఇంకా సినిమా రిలీజ్ అయిన తర్వాత క్వాలిటీగా ఖర్చు పెడతారు మీరు. సినిమా మీ అనుకున్న బడ్జెట్ కంటే చాలా ఎక్కువైంది. ముందు మీరు సినిమా బాగా తీయండి అన్న. సినిమా తర్వాత మీరు ఎంత ఇస్తే అంత నేను అసలు అడగను, ఎప్పుడు లైఫ్లో అడగను. మీకు ఎలా కావస్తే అలా చేద్దాం అన్నాడు. హీజ్ సచ్ అ బ్యూటిఫుల్ పర్సన్ శర్వా. అండ్ డ్యాన్స్ అంటే భయపడతాడు. బుజ్జిమా సాంగ్ ఎంత బాగా చేశాడు. నాకు శర్వాకి డ్యాన్స్ అంటే కొంచెం భయం. అండ్ చెప్తా వర్షంలో కూడా మీరు ఎంతసేపు ఉన్నారు మీడియా కానీ మీరు అందరూ, ఎస్పెషలీ నా లవబుల్ డార్లింగ్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శర్వా ఏమనుకోవద్దు, కొంచెం బాబు గురించి చెప్పేస్తాను. ఏదో కొంచెం ఏం చెప్తాను. బాహుబలి అందరూ చాలా కష్టపడుతున్నారు, ఎస్పెషలీ మన మోస్ట్ ప్యాషనేట్ డైరెక్టర్ రాజమౌళి. పిచ్చోళ్ళ కష్టపడుతున్నారు. ఎవ్రీ టెక్నీషియన్ అన్నీ వదిలేసి 100% కష్టపడుతున్నారు. అందరూ ఆల్ టెక్నీషియన్స్ ఫుల్ హార్డ్ వర్క్ చేస్తున్నారు. రిలీజ్ నెక్స్ట్ ఇయర్ జాన్ తర్వాత తొందరగా ఆ టైంలో నెక్స్ట్ ఇయర్ డెఫినెట్ జాన్ నుంచి తొందరగా మీకు తొందరలో మీకు ప్రెస్ మీట్ అయి పెట్టి దాని గురించి బాహుబలి డైలాగ్ చెప్తాడు. టైం ఒక 1 మంత్ ఆగండి, అందరూ ప్రెస్ మీట్ బట్టి చెప్తా. ఒక 1 మంత్ అయితే ప్రెస్ మీట్ బట్టి మీకు అన్నీ చెప్తాం క్లియర్గా. సో అందరూ కష్టపడుతున్నాం, తొందరగా రిలీజ్ అవుద్ది. ఓకే డార్లింగ్స్, లవ్ యూ ఆల్, బాయ్, థ్యాంక్ యూ. you